ఒకసారి కృష్ణుణ్ణి సత్యభామ తనకి పారిజాత వృక్షం కావాలని కోరుతుంది. రుక్మిణి, రాధాదేవి మరియు కృష్ణులు ఎంత చెప్పినా కూడా ఆమె వినదు. ఇక చేసేదేమి లేక కృష్ణుడు ఇంద్రుని ఆ పారిజాత వృక్షంని ఇవ్వమని అడుగుతారు. ఆ వృక్షం స్వర్గంలో ఇంద్రుని భార్య ఇంద్రాణి దగ్గర ఉంటుంది. మొదట ఇంద్రుడు కుదరదని చెప్తారు. ఇక కృష్ణుడు ఎలాగోలాగా ఆ ఇంద్రుణ్ణి ఒప్పిస్తారు. తరువాత ఆ చెట్టుని సత్యభామ వనంలో నాటుతారు. కొద్ది రోజులకి ఆ చెట్టు ఎండిపోతుంది. ఏంటి కృష్ణ, ఈ చెట్టు ఎండిపోయింది అని సత్యభామ అడిగితే, ఇప్పటికైనా అర్థమయ్యిందా? ఈ పారిజాత వృక్షం స్వర్గంలోనే ఉండి ఉంటే ఇలా వాడిపోయేది కాదు. మన ఆనందాల కోసం, మన సుఖాల కోసం ఏ ప్రాణిని తనకి నచ్చనివి చోట ఉంచకూడదు అని కృష్ణుడు సత్యభామకి తెలియజేస్తారు. తన తప్పు తెలుసుకున్న సత్యభామ ఆ చెట్టుని స్వర్గంలోనే నాటమని చెప్తుంది.